హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇప్పుడే మన రవితేజ గారి మాస్ జాతర మూవీ ప్రీమియర్ చూసొస్తున్న పీసీఎక్స్లో. నాకైతే మూవీ నచ్చింది, చాలా నచ్చింది. ఒక 4 పాయింట్స్ అయితే ఎందుకు నచ్చిందో ఆ పాయింట్స్ విన్నాక మీరే డిసైడ్ చేసుకుని మూవీకి వెళ్ళాలని చెప్పి. ఫస్ట్ అయితే రవితేజ గారి లుక్స్ చాలా బాగున్నాయి, చాలా ఎనర్జెటిక్ ఉంది. లుక్స్ చూసి మూవీకి వెళ్ళంగా జనరల్గా. సో ఈ పాయింట్ తీసేద్దాం. ఇంకా సాంగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లో ఒక 2 సాంగ్లు, క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది. ఒలే ఒలే బామ అని చెప్పి, తుమ్మెర లవర్ అని చెప్పి, మళ్ళీ సాంగ్ ట్యూన్ లాస్ట్ ఒక క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ ప్లేస్మెంట్ అంత గొప్పగా లేదు, ఇరిటేటింగ్ ఉంటుంది. అంటే సీన్ మధ్యలో వస్తాయి కాబట్టి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సాంగ్స్ కోసం వెళ్ళాం కాబట్టి ఈ పాయింట్ కూడా కట్ చేసేద్దాం. శ్రీలర్ డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేసింది. శ్రీలర్ డ్యాన్స్ కోసం కూడా వెళ్ళాం, ఆల్రెడీ ధమాకాలు చూసేసినాం. విలన్ యాక్టింగ్ మాత్రం నవీన్ చంద్ర సూపర్ యాక్టింగ్ ఉంటుంది. అసలు ఆయన భయపెడతాడు. ఫస్ట్ హాఫ్ ఒక 2-3 సీన్లు, సెకండ్ హాఫ్ 2-3 సీన్లు. బట్ క్యారెక్టర్ అంత గొప్ప రాసుకోలేదు, జోకర్ చేసేసాం మధ్యలో. సో ఈ పాయింట్ కూడా కట్ చేసేద్దాం. హైపర్ అది కామెడీ, క్రేజీ కామెడీ అండి. నాకైతే పిచ్చి పిచ్చి నవ్వుకున్నా. పక్క నుండి ఇట్లా గిలిగింతలు పెట్టినా కానీ నాకు నవ్వు రాలి, అంత బాగా కామెడీ ఉంటుంది హైపర్ అది. సో ఈ పాయింట్ కూడా కట్ చేసేద్దాం. స్టోరీ చాలా కొత్త స్టోరీ. లైక్ విలన్ గంజే సప్లై చేస్తామంటే ఆ గంజే సప్లై మన హీరోకి దొరుకుతుంది. అక్కడ నుంచి ఎట్లా రివర్స్ తీసుకున్నాడు విలన్, ఇదే స్టోరీ. చాలా కొత్త స్టోరీ కదా. ఈ స్టోరీ పాయింట్ కూడా కట్ చేసేద్దాం. నచ్చింది అంటున్నా, ఏమైతే కొత్తగా లేవు, మరి ఏం చేద్దాం. సో ఇంతే, నాకైతే ఈ 4 పాయింట్స్ చాలా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే మూవీకి వెళ్ళి చూసేయండి. నచ్చినాయి అంటున్నా, ఒక్కొక్క పాయింట్ తీసేస్తున్నా అంటారా? ఇంకా గట్టి కొడితే ఒక 20 మినిట్స్ ఇంటర్వెల్కి, సెకండ్ హాఫ్లో 20 మినిట్స్, ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్. 2 hours 20 minutes సినిమాలో 40 minutes మాత్రమే బాగుంటుంది. మిగతా ఒక గంటన్నర మాత్రం రొట్ట క్రింజ్ కామెడీ, అడ్డమైన సాంగ్స్ ఇరికిస్తారు. నాన్ సింక్లో సాంగ్స్ వస్తాయి. ఒక సాంగ్లో అయితే లిరిక్స్ కూడా ఉండవు, వాళ్ళే ఓపెన్గా పాడేస్తారు. ఈ సాంగ్ లిరిక్ లేదు, అర్థం లేదు, పర్థం లేదు, ఈ వేస్ట్ సాంగ్ అయితే. సో అల్టిమేట్గా చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చలేదు, వరస్ట్ అనిపించింది. బట్ టు బి ఫ్రాంక్, ఒక టూ ఎపిసోడ్స్, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక ఎపిసోడ్, సెకండ్ హాఫ్లో ఇంకో ఎపిసోడ్, ఈ 2 సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ 2 సీన్స్ కోసం మాత్రం వెళ్తా అంటే వెళ్ళండి. ఇంకో పాజిటివ్ వచ్చేసి బీమ్స్ మాత్రం బీజిఎం ఇరగొట్టిండు. విలన్స్కి ఎంత బాగా ఇచ్చిండో హీరో కూడా అంతే బాగా మంచి బీజిఎం ఇచ్చిండు. సో బీజిఎం వరకు అయితే మూవీ బాగుంది. సాంగ్స్ ఇండివిజువల్గా సాంగ్స్ బాగున్నాయి, కానీ మూవీలో మాత్రం చాలా బలవంతంగా ఇరికిచ్చారు. సో దానివల్ల నాకైతే ఇరిటేటింగ్ అనిపించింది. క్లైమాక్స్ సాంగ్ అయితే ఇంకా అందరూ అరుస్తున్నారు థియేటర్లో. ఇంకా పెట్టాను సాంగ్స్ పెట్టాను కూడా అరుస్తున్నారు, అంత వరస్ట్ ప్లేస్మెంట్ సాంగ్స్ అయితే. సో భాను భోగవరపు ఫస్ట్ టైం డైరెక్షన్. ఒక స్టార్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో లేకపోతే ఎట్లనే, ఒక సీరియస్ సీన్ వస్తుంది, ఒక కామెడీ సీన్ వస్తుంది, ఒక విలన్ సీన్ వస్తుంది, ఒక సీరియస్ సీన్, కామెడీ సీన్, విలన్ సీన్, పాట, సీరియస్ సీన్, కామెడీ సీన్, విలన్ సీన్, పాట. ఈ అమ్మాయి ఇట్లా ఇరిటేషన్ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ పట్టుకొని ఆంటీ లవర్ అని చెప్పి ఆ క్రింజ్ కామెడీ. హైపర్ ఆది క్రింజ్ కామెడీ, రాజేంద్ర ప్రసాద్ క్రింజ్ కామెడీ, శ్రీలర్ కూడా క్రింజ్ కామెడీ. నాకైతే ఏమనిపించలేదు. అసలు నవీన్ చంద్ర ఇంట్రడక్షన్ దగ్గర ఆయన చూపించిన విధానం కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆ రేజ్ కానీ చూస్తే అమ్మ విలన్ మూవీని చెప్తారనుకున్నా, కానీ వన్స్ ఇంటర్వెల్ దాటినాక విలన్ని పండబెట్టారు లిటరల్గా. ఏమీ చేయడు, వస్తాడు కొట్టించుకొని పోతాడు అంతే. క్లైమాక్స్ ఏదో ట్రై చేసింది కానీ అది కూడా వెళ్ళలేదు. సో నవీన్ చంద్ర మంచి పర్ఫార్మర్, మూవీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. లుక్ అయితే క్రేజ్ అదిరింది. బట్ పర్ఫార్మెన్స్ అంత బాగున్నా కానీ క్యారెక్టర్ ఏం రాసుకోలేదు. జోకర్ క్యారెక్టర్, ఇంకా క్లైమాక్స్లో ఇంకొక జోకర్ వస్తాడు, బోగ్గాడు ప్యాట్రో అని చెప్పి. ఆడైతే ఇంకా వరస్ట్, ఎందుకు వచ్చింది తెలియదు. సో ఏం బాగుంది అంటే రవితేజ ఎనర్జీ బాగుంది, చాలా ఎనర్జీగా ఉంటాడు. మనం మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం అనిపిస్తుంది ఇంటర్వెల్ నుంచి. బట్ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్, సాంగ్, కామెడీ సీన్, విలన్ సీన్, సాంగ్, కామెడీ సీన్, విలన్ సీన్, ఇదే రిపీట్ అవుతుంది. ఇక దానివల్ల ఒక స్టేజ్ దగ్గర గివ్ అప్ ఇచ్చేసినాం. ఇంకో 20 minutes ఉందనగానే చాలామంది వెళ్ళిపోయారు కూడా పీసీఎక్స్లో. ఆల్మోస్ట్ ఒక 4-5 members నేనే చూసిన, 4-5 members వెళ్ళిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఫైట్ వస్తుందనగా ఇంకా ఆల్మోస్ట్ 60% వెళ్ళిపోయారు. సో అది గైస్ మ్యాటర్. రవితేజ గారు కొంచెం ప్లీజ్ ఆ ఎనర్జీ, మాస్ అన్ని పక్కన పెట్టి స్టోరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మంచి స్టోరీ తీసుకోండి. ఒక కిక్కు, ఒక విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో నేనింతే, ఇవన్నీ మంచి మూవీస్. ఫ్లాప్ అయినంత మాత్రమే డజన్ మీన్ దట్ మీరు ఇంకా అవి చేయొద్దని కాదు. ఇవి కూడా చేయండి, అవి కూడా చేయండి. బట్ ఈ రొటీన్ చేయకండి అయ్యా బాబు, చచ్చిపోతున్నాం చూడలేక. సో ఇది గైస్ నా రివ్యూ అని మాస్ చేస్తారా. నాకైతే జస్ట్ యావరేజ్, బిలో యావరేజ్ అనిపించింది. 40 minutes బాగుంది అంతే, మిగతా అంతా రొటీన్. సో వెళ్ళాలనుకుంటే రవితేజ కోసం మాత్రం వెళ్ళండి అంతే, మిగతా ఏముండదు. నవీన్ చంద్ర కొంచెం సాటిస్ఫై చేస్తాడేమో. శ్రీలీల యాజ్ యూజువల్ అదే రొటీన్ రోల్స్, నాకైతే ఏమనిపించలేదు. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ వేస్ట్, హైపర్ అది వేస్ట్. ఏం బాగుంది అంటే బీజం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి అంతే. వీటి కోసం వెళ్ళండి, లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ మంచి వీటితో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మూవీ మనిషి.